ఈరోజు ఆహ్, చెప్పబోయే లెసన్ 'ఎ ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ' రిటెన్ బై జేమ్స్ హెరియట్. సో, మోస్ట్ సప్లిమెంటరీ రీడింగ్‌లో ఇది ఫస్ట్ లెసన్ 'ఎ ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ'. సో, ఈ లెసన్ ఫస్ట్ మెయిన్ కంటెంట్ ఏంటంటే, సో, ఒక శాస్త్ర చికిత్స అది సక్సెస్ అవుతదా? ఫెయిల్ అవుతదా? దానికోసం ట్రియంఫ్ అంటే ఒక ఘన విజయం. సో, ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. సో, రిటెన్ బై ఇంట్రెస్టింగ్ నరేషన్, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, నరేషన్ డిస్క్రైబ్డ్ బై జేమ్స్ హెరియట్. ఇట్ టెల్స్ అస్, ఈ యొక్క లెసన్, ఈ ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ అసలు ఏం చెప్పబోతుంది అంటే, సో ఇట్ టెల్స్ అస్ ఇన్ గ్రేట్ డీటెయిల్‌గా ఏం చెప్తుందంటే, హౌ ట్రికీ అనే ఒక పెట్ డాగ్ ఉంటది. ట్రికీ అంటే ఒక పెట్ డాగ్. హౌ ట్రికీ ఏ పెట్ డాగ్ ఈస్ ట్రీటెడ్ బై జేమ్స్ హెరియట్ అట్ హిస్ సర్జరీ. జేమ్స్ హెరియట్ అనే అతను ఒక డాక్టర్. ఇతను ఒక డాక్టర్. ఈ డాక్టర్ దగ్గరికి ఈ ట్రికీ అనే ఒక పెట్ డాగ్ అనేది వస్తది. ఒక ట్రీట్మెంట్ కోసం. ఆ ట్రీట్మెంట్ అప్పుడు ఎలా సర్జరీ చేస్తారు? ఈ జేమ్స్ హెరియట్ అనే అతను ఏ విధంగా పెట్ డాగ్ ట్రికీని ఏ విధంగా అతను సర్జరీ చేస్తారు? అది ఎలా సక్సెస్ అవుతది? అదంతా మనం ఈ యొక్క లెసన్‌లో డిస్కస్ అనేది చేస్తున్నాం. అర్థమైందా? ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇందులో ఒక ట్రికీ అనే ఒక పెట్ డాగ్ ఉంటది. ఆ పెట్ డాగ్ ఏమొచ్చి జేమ్స్ హెరియట్ అనే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొనొస్తారు. అతనేమొచ్చి ఆ డాగ్‌కి ట్రీట్మెంట్ ఇస్తారు. సర్జరీ చేస్తారు. ఈ యొక్క ఫస్ట్ పేరాకి అర్థం. మిస్టర్ పంప్రీ. పంప్రీ ఈస్ ఎ సిల్లీ అండ్ లోన్లీ వుమెన్. ఆమె ఒక తెలివి తక్కువ ఒంటరి మహిళ. సో, పంప్రీ అనే ఒక ఆవిడ మిస్టర్స్ చాలా తెలివి తక్కువగా ఉంటది. అంటే ఒంటరిగా ఉంటూ ఉంటది. అంటే చాలా పిచ్చి చేష్టలు, ఫ్రీకీ చేష్టలు అంటారు కదా! అలాగా. షీ ఈస్ వెరీ వెల్తీ, కానీ చాలా డబ్బున్నాం ఆమె. ఆమెకి చాలా డబ్బుంది. ఆమెకి చాలా వెల్తీ అంటే సంపన్నురాలు. ఇండల్జెంట్, తృప్తిగా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా అన్ని ఎక్కువ ఖర్చు పెడతది. చాలా అన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటది. అంటే అబండెంట్ అంటే చాలా ఎక్కువ లార్జ్ క్వాంటిటీస్‌లో ఎవరికైనా ఇవ్వడం గాని, ఎవరికైనా పెట్టడం గాని చేస్తుంటది. అంటే చాలా హుందాగా, చాలా గర్వంగా చాలాగా ఉంటది. షీ ఈస్ వెరీ వెల్తీ అండ్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ చాలా తృప్తిగా, ఎవరికి ఏది పెట్టినా తృప్తిగా పెడతది. అలా చేస్తది. సో, దాని ఈ లైన్‌కి అర్థం. షీ ఓవర్ ఫీడ్స్ హెర్ పెట్ డాగ్ ట్రిక్కీ. అసలు ఈ ట్రిక్కీ ఇందాక చెప్పాం కదా! ట్రిక్కీ అని ఒక పెట్ డాగ్ ఉంటది. ఆ పెట్ డాగ్ ఏమొచ్చి జేమ్స్ హెరియట్ అనే అతను ట్రీట్మెంట్ చేస్తాడు. జేమ్స్ హెరియట్ అంటే ఎవరో కాదు, రైటరే. ఆ రైటర్ అనే అతను అంటే ప్రాబ్లమ్, ఆ డాగ్ ఉన్న ప్రాబ్లమ్, షీ ఓవర్ ఫీడ్స్. ఆమె బాగా డబ్బు, ఇందాక చెప్పాను కదా! ఏది పెట్టినా చాలా తృప్తిగా పెడతది. చాలా డబ్బున్న ఆవిడని చెప్పాను కదా! ఆవిడ ఏం చేసేది? షీ ఓవర్ ఫీడ్స్ హర్ పెట్ డాగ్ ట్రిక్కీ. ఎక్కువగా అతిగా పెట్టేది. చాలా గివ్ టూ మచ్ ఫుడ్ టు, అంటే చాలా ఎక్కువ ఫుడ్ అనేది పెడుతూ ఉండేది. అండ్ ట్రిక్కీస్ వీక్‌నెస్ ఈస్ గ్రీడ్. ఆ విధంగా తను ట్రిక్కీస్ వీక్‌నెస్ ఈస్ గ్రీడ్ అంటే ఆశ. అంటే గ్రీడ్ అంటే వాట్ ఈస్ మీన్ బై గ్రీడ్? గ్రీడ్ అంటే దురాశ. దురాశ ఎక్కువ. సో, దురాశ కొద్దీ ఆ ట్రిక్కీ బాగా ఎక్కువగా తినేసేది. అంటే కొద్దిగా తింటే ఓకే. అది ఎక్కువగా తింటే అది విషమైపోద్ది. సో, అలాగా ఎక్కువగా తినడం వల్ల ఆ ట్రిక్కీ కొంచెం వీక్ అయిపోయింది. అంటే ఓవ్ అంటే తినే ఫుడ్ నుంచి మితిమీరిపోవడం. ఎక్సాగ్రేట్. ఎక్కువగా తినడం వల్ల మొత్తానికి మొదటికే దెబ్బేసింది. సో, దాని విధంగా ఆమె చాలా అత్యాస కొద్దీ, ఆశ కొద్దీ ఎక్కువగా తినడం వల్ల మొత్తానికి వీక్ అనేది అయిపోయింది. ఇట్ నెవర్ రిఫ్యూజెస్ ఫుడ్. ఫుడ్ ఎప్పుడు కూడా తిరస్కరించేది కాదు. పంప్రి అని అంటే ఒక క్యారెక్టర్. ఇందులో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. పంప్రి అంటే ఆ పెద్ద ఒక ఓనర్. అండ్ ట్రిక్కీ. ట్రిక్కీ అంటే ఆ ఒక డాగ్ పేరు. పెట్ డాగ్ పేరు. అండ్ డాక్టర్ జేమ్స్ హెరియట్. ఈ 3 క్యారెక్టర్స్ అనేవి ఉంటారు. జేమ్స్ హెరియట్, ట్రిక్కీ, పంప్రి. సో, అలాగా అప్పుడు ఏంటవుతుంది? ఇట్ నెవర్ రిఫ్యూజెస్ ఫుడ్. ఫుడ్‌ని ఎప్పుడు తిరస్కరించేది కాదు. ఎప్పుడు తింటూనే ఉండేది. 24 అవర్స్ అలా ఏదో తింటూనే ఉండేది. వెన్ ది డాగ్ గ్రోస్ ఫ్యాటీ అండ్ ఫెయిల్స్ టు వాక్ బ్రిస్క్లీ. అలాగా అలా అసల 24 అవర్స్ అలా తింటూ ఉండడం వల్ల, కంటిన్యూ తినడం వల్ల ఆ డాగ్ అనేది చాలా ఫ్యాటీగా ఎక్కువగా అయిపోయింది. చాలా ఒబెసిటీ అంటే చాలా ఎక్కువగా లావుగా అనేది అయిపోయింది. అండ్ ఫెయిల్స్ టు వాక్ బ్రిస్క్లీ అంటే ఇంకెలా అయిపోయింది అంటే, బ్రిస్క్లీ అంటే చాలా చురుగ్గా ఉండడం, చురుగ్గా పరిగెత్తడం, చురుగ్గా ఉండడం. ఫెయిల్స్ ఆ చురుగ్గా ఉండడం అనేది దాంట్లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? ఎప్పుడు ఫుడ్‌ని తిరస్కరించేది కాదు. 24 అవర్స్ అలా తింటూ ఉండేది. దానివల్ల ఏమైంది? చురుగ్గా నడవడానికి కూడా ఆమె సహకరించకుండా అయిపోయింది. ఫెయిల్స్ టు వాక్ బ్రిస్క్లీ అంటే చురుగ్గా ఉండడం. మిస్టర్ పంప్రీ మిస్‌అండర్‌స్టాండ్ సిట్యుయేషన్ అండ్ థింక్స్ ట్రిక్కీ సఫర్ ఫ్రమ్ ఏమనుకుంటది? మాల్‌న్యూట్రిషన్. తినేమనుకుంటది? అసల నేను అన్నం పెట్టట్లేదేమో, ఇంకా ఎక్కువ పెట్టలేమో, అందుకే వీక్ అయిపోతుందేమో అనుకుంటది. అసలు ఎక్కువ తినడం వల్లే ఈ యొక్క నడవడానికి కూడా, చురుగ్గా వెళ్ళడానికి కూడా ఫెయిల్ అవుతుంది. కానీ తినేమనుకుంటుంది? తన వీక్‌నెస్‌కి ఇంకా పెట్టాలి. ఇంకా ఎక్కువ పెట్టాలేమో, ఇంకా నేను తక్కువ పెడతానేమో అనుకోని ఆ విధంగా మిస్‌అండర్‌స్టాండ్ అనే సిట్యుయేషన్ అర్థం చేసుకుంటుంది. సో, ట్రిక్కీ సఫర్ ఫ్రమ్ మాల్‌న్యూట్రిషన్ అంటే తనకి ఆహార లోపం వచ్చి పెట్టానేమో నేను, ఇంకా ఎక్కువ పెట్టాలని అనుకుంటుంది. అసలు యాక్చువల్‌గా ఎక్కువ పెట్టడం వల్లే ఇదంతా వచ్చింది. షోస్ ఇంక్రీజెస్ ది నంబర్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫీడ్స్ ఆఫ్
ట్రిక్కీ. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా పెట్టాలని చెప్పి ఇంకా తన ఫుడ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ చేసింది. తనకి తినిపించడం, తనకి పెట్టడం ఇంకా ఎక్కువగా పెట్టడం మొదలుపెట్టింది. తన సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా. బట్ వర్షింది కండిషన్. సో పరిస్థితి ఇంకా దిగజారింది. ఇందాకే చెప్పాను. తను ఒక సిల్లీ తెలివి తక్కువతనం. సో తను అసలు వీక్ అయిపోతుంది అనే కారణం ఇంకా తక్కువ ఫుడ్ పెడుతున్నాను అనుకోని ఆ విధంగా అనుకోని ఇంకా పెడుతుంది. సో అది తెలివి తక్కువతనం. సో యాడెడ్ టు దిస్ ఈస్ రెడ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆ కుక్కకి ఎక్సర్సైజ్ అవేమి చేయించకుండా ఫిజికల్ యాక్టివిటీస్ ఏమి కూడా చేయించట్లేదు. సో దాంతో పాటు ఇంకేం చేస్తుంది అదనంగా ఆ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇంకేం చేయలేదు. సరిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు, ఎక్కువగా పెట్టేస్తుంది. సో ఇంకేమవుతుంది, ఇంకా ప్రాబ్లం అనేది వస్తుంది. దెన్ మిస్టర్స్ Pumphrey feels that Tricky's health condition is worsen. She calls a regular veterinary doctor. సో ఎంత చేసినా ఇంకా తన హెల్త్ ఇంకా దారుణంగా తయారైంది. సో వెంటనే ఇంకా తను వరిస్తాం చాలా బాధపడి ఏం చేస్తుందంటే షీ కాల్స్ రెగ్యులర్ గా వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు కదా, అతన్ని మీట్ అవుతుంది, కాల్ చేస్తుంది. అతనే ఈ జేమ్స్ హ్యారియట్. సో ఫస్ట్ మనం చెప్పుకున్న జేమ్స్ హ్యారియట్ దగ్గర ట్రిక్ వెళ్ళింది, ఈ విధంగా వెళ్ళింది. సో ఎందుకు వెళ్ళిందంటే ఓవర్ ఫీడ్ ఎక్కువగా పెట్టడం వల్ల. సో హీ నోస్ వెల్ మిస్టర్ పంప్రీస్ నేచర్. సో అతను బాగా తెలుసు ఆ డాక్టర్ కి పంప్రీ యొక్క నేచర్, తన ఒక గుణం మొత్తం అంతా కూడా తెలుసు. ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి, ఇప్పుడు రెగ్యులర్ డాక్టర్ కలుస్తుంది కాబట్టి తెలుసు. హీ నోటీస్ ది కండిషన్ టు బి గ్రేవ్. సో కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. సో ఈ డాగ్ కండిషన్ క్రిటికల్ గా ఉంది, అందుకే నా దగ్గరకు వచ్చారని అతను నోటీస్ చేస్తాడు. హీ డిసైడ్స్ టు బి ఫర్మ్. అతను ఇంకా కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. హీ డిక్లేర్స్ దట్ ట్రిక్కీ నీడ్స్ 2 weeks హాస్పిటలైజేషన్. అతను చెప్తాడు ట్రిక్కీ మీరు ఉండకూడదు, ట్రిక్కీ 2 weeks ఇక్కడ హాస్పిటల్లోనే ఉండాలి, తన హాస్పిటల్ ఉంటే నేను ఏదైనా చేయగలని డాక్టర్ పంప్రీకి చెప్తాడు. వెటర్నరీ డాక్టర్ అయినా జేమ్స్ హెరియట్, ఆ డాగ్ ఓనర్ అయినా పంప్రీకి చెప్తాడు ట్రిక్కీ 2 weeks హాస్పిటల్లో ఉండాలి, అప్పుడు నేను ఏదైనా చేయగలని చెప్తాడు. హీ టేక్స్ అలాంగ్ విత్ హిమ్. వెంటనే తనతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్తాడు ట్రిక్కీ టు సర్జరీ కోసం. సో హీ టోటలీ ఇగ్నోర్స్ మిస్టర్ పంప్రీస్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ టు బెడ్ అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్. సో హాస్పిటల్కి వెళ్ళినా సరే ఏమని చెప్తుందంటే మిస్టర్ పంప్రీ నా డాగ్ ని మీరు తీసుకెళ్తున్నారు, నా పెద్ద డాగ్ ని తను చాలా బాగా చూసుకోండి, తను చాలా బాగా కేర్ తీసుకోండి, ఇంకా ఫుడ్ పెట్టండి. తనకి ఇంకా కండిషన్ అర్థం కాక ఇంకా ఫుడ్ పెట్టండి అని డాక్టర్ చెప్తాడు. డాక్టర్ కి కోపం వచ్చి ఏం చేస్తాడంటే హీ టోటల్ ఇగ్నోర్స్ మిస్టర్ పంప్రీస్ ఇన్స్ట్రక్షన్స్. పంప్రీ ఏం చెప్తున్నా అదంతా కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఫర్ ది ఫస్ట్ 2 days he gives plenty of water and no food to Tricky. ఫస్ట్ 2 days ఏమి ఇస్తాడు, ఓన్లీ వాటర్ మాత్రమే ఇస్తాడు, ఫుడ్ ఏమి పెట్టడం. సో నో ఫుడ్ టు ట్రిక్కీకి, ఎందుకంటే ముందే బాగా ఎక్కువ ఫుడ్ పెట్టడం వల్ల బాగా అలిసిపోయింటాను. అందువల్ల ఏం చేస్తాడు, ఫుడ్ అవేమి పెట్టకుండా ఓన్లీ వాటర్ మాత్రమే ఫస్ట్ 2 days పెడతాడు డాక్టర్ తనకి. అది ఎవరా డాక్టర్, జేమ్స్ హెరియట్. ఆన్ నోటీసింగ్ ట్రిక్కీ లికింగ్ ది ఎంప్టీ ఫుడ్ బౌల్స్ హీ గివ్ సమ్ ఫుడ్ టు ట్రిక్కీ ఆన్ ది 3rd day. తర్వాత 2 days పోయిన తర్వాత ఆమెకి ట్రిక్కీకి ఆకలి వేస్తుంది. ఆ ఆకలి వేయడంతో ఇక్కడ ఉన్న ఫుడ్ ఎంప్టీ బౌల్స్ ఉంటాయి కదా, అవి నాకడం మొదలు పెట్టింది. అప్పుడు అర్థం చేసుకొని ఆ 3rd day హీ గివ్ సమ్ ఫుడ్ టు ట్రిక్కీ, కొద్దిగా ఫుడ్ అనేది ఇస్తాడు. ట్రిక్కీ స్టార్ట్స్ త్రూ స్లోలీ టు మిక్స్ అప్ విత్ అదర్ డాగ్స్ అండ్ ఇన్ రన్నింగ్ అండ్ హంటింగ్ ర్యాట్స్. ట్రిక్కీ స్టార్ట్స్ త్రూ స్లోలీ అంటే మిక్స్ అప్ విత్ అదర్ డాగ్స్, వేరే డాగ్స్ తో కలవడం మొదలు పెట్టింది. మెల్లిగా వేరే డాగ్స్ తో కలవడం మొదలు పెట్టింది, రన్నింగ్ చేయడం కూడా మొదలు పెట్టింది, అండ్ హంటింగ్ ర్యాట్స్ ఎలుకలు వేటడం కూడా మొదలు పెట్టింది. ది రికవరీ ఇస్ ఫాస్ట్ గా తను రికవర్ అవుతుంది. దేర్ హాస్ బీన్ నో యూస్ ఆఫ్ మెడిసిన్స్, ఓన్లీ రెగ్యులేటెడ్ ఫుడ్ అండ్ అబెండెంట్ ఫిజికల్ యాక్టివిటీ. ఇంకా ఎటువంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు, ఓన్లీ రెగ్యులేటెడ్ ఫుడ్. సో రెగ్యులర్ ఫుడ్, ఆ ఫుడ్ కూడా ఎలా ఇవ్వాలంటే ఒక ప్రాపర్ గా, అంటే ఎక్కువగా కాకుండా లిమిట్ గా ఇవ్వాలి, లిమిట్ గా అనేది ఇవ్వడం స్టార్ట్ చేయాలి. సో అండ్ అబెండెంట్ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయించాలి. సో దేర్ ఇస్ నో మెడిసిన్స్, ఓన్లీ రెగ్యులేటెడ్ ఫుడ్, డైలీ నార్మల్ ఫుడ్ పెట్టి లిమిట్ లో పెట్టి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయించాలి. అలా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటుంది. ట్రిక్కీ ఎంజాయ్స్ ది కంపెనీ ఆఫ్ అదర్ డాగ్స్. ట్రిక్కీ కూడా ఇంకా అక్కడ ఉన్న మిగతా డాగ్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కలిసి ఆడుకోవడం అనేది మొదలుపెట్టింది. సో మీన్ వైల్ మిస్టర్ పంప్రీ రింగ్స్ అప్ ఓవర్ డజన్ టైమ్స్ ఏ డే టు నో అబౌట్ ట్రిక్కీ. సో మిస్టర్ పంప్రీ తన ఇంట్లోనే ఉంది కానీ హాస్పిటల్ కి ప్రతిసారి డజన్ టైమ్స్ అలాగా, అంటే 12 times అలా కాల్ చేసి అస్తమాను కూడా ట్రిక్కీ ఆరోగ్యం కోసం అడుగుతూనే ఉంది. తన ఆరోగ్యం కోసం ఎక్కువ ఫుడ్స్, ఆ ఎగ్స్ అని, చికెన్ అని, ఏటేటో ఫుడ్స్ అన్ని వాళ్ళ సర్వెంట్స్ తో పంపిస్తూ హాస్పిటల్ కి పంపించేది. కానీ డాక్టర్ మాత్రం ఒక్కటి కూడా ఆ ట్రిక్కీకి పెట్టేవాడు కాదు. పెట్టకుండా ఏం చేసేవాడు, అక్కడ మిగతా ఉన్న కుక్కలకి సర్వ్ చేస్తూ ఉండేవాడు. ఏటేటో పంపించేది, కానీ ఏది కూడా దానికి పెట్టేవాడు కాదు. ముందే చెప్పాడు కదా తను, ఈ డజంట్ రికగ్నైజ్ హిస్ ఇన్స్ట్రక్షన్స్, తన ఇన్స్ట్రక్షన్స్ ఏమి పాటించాలని అనుకున్నాడు.
దృఢంగా అనుకున్నాడు. సో మీన్ వెల్ మిస్టర్ పంప్రీ ఇంగ్ అయిపోయింది. ఆన్ నోయింగ్ దట్ ట్రిక్కీ ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ రికవరింగ్ షీ స్టార్ట్ సెండింగ్ డజన్స్ ఆఫ్ ఎగ్స్. ఎప్పుడైతే తనకి ట్రిక్కీ అవుట్ ఆఫ్ డేంజర్ నుంచి తగ్గిందని డాక్టర్ చెప్పగానే అండ్ రికవరింగ్ అవుతుందని చెప్పగానే మళ్ళీ వెంటనే ఏం చేసింది, షీ స్టార్ట్ సెండింగ్ డజన్స్ ఆఫ్ ఎగ్స్ మళ్ళీ సెండ్ చేయడం మొదలుపెట్టింది. బాటిల్స్ ఆఫ్ వైన్ తేవడం మొదలుపెట్టింది. అండ్ బ్రాండీ టు సర్జరీ, అండ్ బ్రాండీ కూడా తేవడం మొదలుపెట్టింది. బ్రాండీ అంటే స్ట్రాంగ్ ఆల్కహాల్, అది కూడా తేవడం మొదలుపెట్టి ఇవన్నీ పెడితే మరి కుక్క ఆరోగ్యం ఉంటుందండి. సో మళ్ళీ ఇవన్నీ ముందు పెట్టడం వల్లే కుక్క ఆరోగ్యం అనేది విషమించింది. మళ్ళీ ఎప్పుడైతే తన ఆరోగ్యం నుంచి కుదిరిపడిందో మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసింది. డజన్స్ ఆఫ్ ఎగ్స్ తేడం, బాటిల్స్ ఆఫ్ వైన్ తేడం అండ్ బ్రాండీ ఇవన్నీ తేడం మొదలు పెట్టింది. బట్ దే వర్ నెవర్ గివెన్ టు ట్రిక్కీ. కానీ ఆ డాక్టర్ ఏం చేశాడు, అవేవి కూడా ట్రిక్కీకి అనేది ఇచ్చేవాడు కాదు. ఇన్ ది ఫార్ట్ నైట్ ఆ 2 వీక్స్ లో in a 2 weeks లో ట్రిక్కీ బికమ్స్ ఏ fortnight మీన్స్ 2 weeks. ట్రిక్కీ బికమ్స్ ఏ పర్ఫెక్ట్లీ హెల్తీ డాగ్. సో ఫైనల్ గా ట్రిక్కీ ఎలా అయింది పర్ఫెక్ట్లీగా హెల్తీ డాగ్ గా తను తయారైంది. మిస్టర్ పంప్రీ డిక్లేర్స్ విత్ టియర్స్ ఇన్ రైస్. వెంటనే తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు, తన కుక్క బాగుందనగానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనేవి వచ్చాయి. అండ్ దట్ ఈస్ ద ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ. ఆ విధంగా సర్జరీ అనేది ఘనంగా జరిగింది. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. ఇందులో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. జేమ్స్ హెరియట్ డాక్టర్, పంప్రీ పెట్ డాగ్ ఓనర్, ట్రిక్కీ పెట్ డాగ్. సో ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ అనేది ఏంటి అవుతుందంటే, ఒక రోజు జేమ్స్ హెరియట్ అన్న డాక్టర్ దగ్గరికి ఒక పెట్ డాగ్ ని మిస్టర్ పంప్రీ తీసుకొని వస్తది ఆ సర్జరీ చేయడం కోసం. ఆ సర్జరీ ఎందుకంటే, ఆ సర్జరీ దేనికోసం అంటే, తన ఒక డాగ్ ఆరోగ్యం సమయంగా బాగలేదు. ఆరోగ్యం ఎందుకు బాగలేదు అంటే, ఆ డాగ్ కి ఎక్కువగా ఫీడ్ చేసింది, ఎక్కువ ఆహారం ఎక్కువగా ఇవ్వడం వల్ల ఒకేసారి ఒబెసిటీ వల్ల తను వీక్ అయిపోయింది. వాడు నడడానికి కూడా చాలా ఫ్రీగా ఉండేది కాదు. అనుకుని చాలా బాధపడింది. సో ఇంకా వీక్ అయిపోతుందేమో అనుకుని భ్రమపడి ఇంకా ఎక్కువ పెట్టేసింది. అలా ఎక్కువ ఫుడ్ పెట్టడం వల్ల ఇంకా అసలు లేవడానికి కూడా ఇబ్బంది అయిపోతే తన ఒక రెగ్యులర్ డాక్టర్ అయిన వెటర్నరీ డాక్టర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ వెటర్నరీ డాక్టర్ జేమ్స్ హెరియట్. అతను ఏమొచ్చి తనకు తీసుకెళ్లి 2 weeks అబ్జర్వేషన్ లో పెట్టి డైలీ ఫస్ట్ 2 days తనకేమొచ్చి వాటర్ మాత్రం ఇస్తాడు. ఆ వాటర్ మాత్రం ఇచ్చిన తర్వాత థర్డ్ డే తను ఇంకా ఆకలి వేయడం మొదలవుతుంది. తర్వాత ఎలా మొదలవుతుంది అంటే, అక్కడే ఉన్న ఎంటీ బౌల్స్ నాకుతుంది. అది చూసి ఇంకా ఆటోమేటిక్ ఇంకా తనకి ఆకలి అనేది వేసింది అనుకొని కొద్దిగా ఫుడ్ అనేది పెడతాడు. ఆ ఫుడ్ కూడా లిమిట్ గా పెడతాడు. సో తర్వాత ఇంకా ఏమవుతుంది, మిగతా డాగ్స్ తో కూడా కలవడం మొదలు పెడుతుంది. మిగతా డాగ్స్ తో కూడా పరిగెడుతుంది, ఎలుకల్ని వెంటాడడం కూడా చేస్తది. సో ఇంకా మెడిసిన్స్ తో ఇంకా పనేం లేదు. తనకి ఈ కుక్కకి జస్ట్ రెగ్యులేటెడ్ ఫుడ్ అండ్ అబెండెడ్, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఇస్తే చాలు అనుకుంటాడు. సో ట్రిక్కీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది మిగతా డాగ్స్ అందరితో కలిసి. సో ట్రిక్కీ కోసం ప్రతి రోజు అలా కాల్స్ చేస్తూనే ఉంటది. ఎవరు, తన ఓనర్ అయిన పంప్రీ. కానీ తర్వాత డాక్టర్ చెప్తాడు, ఇలా సర్జరీ సక్సెస్ అయింది, తనకి ఆరోగ్యంగా ఉంది అని చెప్తాడు. ఎప్పుడైతే తన ఆరోగ్యంగా ఉంది అని చెప్పగానే, వెంటనే రికవర్ అయిందని చెప్పగానే ఇంకా మళ్ళీ మొదలెడుతుంది. ఎప్పుడైతే అసలు తనకి ఆరోగ్యం విషమించిందే ఎక్కువ ఫుడ్ పెట్టడం వల్ల, మళ్ళీ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంది అని తెలియగానే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ హాస్పిటల్ కి డజన్స్ ఆఫ్ ఎగ్స్, బాటిల్స్ ఆఫ్ వైన్, బ్రాందీ ఇవన్నీ కూడా తేడం మొదలు పెడుతుంది. కానీ ఇవేవి కూడా డాక్టర్ ఇవ్వడు. అవన్నీ కూడా ఏం చేస్తాడంటే, ఆ పక్కన ఉన్న ఆ డాక్టర్ నర్సెస్ కి కానీ మిగతా ఒక యానిమల్స్ ఉంటాయి కదా, వాటికి ఇచ్చేస్తాడు. అవి ఏమి కూడా దాన్ని పంప్రీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవి పాటించదు. ఎందుకంటే పంప్రీ అని ఒక సిల్లి, తెలివి తక్కువ, ఏం చేయాలో తెలివి తక్కువ తనం. సో వెంటనే మిస్టర్ పంప్రీకి తన కళ్ళకి టీయర్స్ ఇన్ హెర్ ఐస్, ఆనంద బాష్పాలు, ఓవర్స్ టీయర్స్ ఆఫ్ జాయ్ అంటారు, ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి ఆ సర్జరీ సక్సెస్ అవ్వడం చేత. ఇది లెసన్. ఈ లెసన్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్లైండ్ లవ్ అంటే గుడ్డి ప్రేమ. ప్రాసెస్ ఎవరైనా మనం అది సొంతం అనుకుంటే అతిగా ప్రేమిస్తారంటారు కదా, అలా అనమాట. సో ఈ విధంగా తన పట్ల కుక్కపై ఇట్లా తన ప్రేమని ఈ లెసన్ ద్వారా కూడా మనకి ఒక జేమ్స్ హెరియట్ చూపించారు. సో ఇది ఈ లెసన్ ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ సప్లిమెంటరీ రీడింగ్ ఫస్ట్ లెసన్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లేలిస్ట్ లో నీట్ గా నేను పెట్టాను ఫోల్డర్ వైజ్ గా. సో థ్యాంక్ యూ సో మచ్. షేర్ టు యువర్ ఫ్రెండ్స్.